ఈరోజు సాక్షి పేపర్ చూసా. సాక్షి పేపర్లో ఒక క్లిప్పింగ్ ఒక్కసారి మీరు కూడా చూడండి. చూశారు కదా, ఏంటంటే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని నూతనంగా ఎన్నికైనటువంటి ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి గారు సూచించారట. ఏంది మళ్ళీ తప్పుగా చదివాను అనుకుంటారేమో, మళ్ళీ చదువుతాయనండి. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలట. నాకెందుకు నవ్వు వస్తూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలి అనేటటువంటి మాట మాట్లాడే హక్కు మీకు కానీ మీ పార్టీ సింపథైజర్స్ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు డిసప్రాపరేట్ కేసు మీద కోర్టులకు వెళ్ళి? ఎన్ని సంవత్సరాలు అయింది సార్? మీ మీద ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి సంతకాలు పెట్టాలో, జడ్జి గారు కనపడాలో అనేటటువంటి ఒక నియమం ఉంది. మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆ నియమం ఉండేది. ఆ తర్వాత అప్పుడప్పుడు మీరు వాయిదాలకు వెళ్ళాలి. అవన్నీ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు? దాదాపుగా నాకు తెలిసి 2024కే 3600 పైగా కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినటువంటి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి ముద్దాయి నిందితుడు మీరు. మీరా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే మాట మాట్లాడేది? కనీసం మీకు సిగ్గు లేకపోతే పక్క నుండి వాళ్ళకన్నా ఉండొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత నేను అదే చెప్పబోతా ఉన్నా. 4000 వాయిదాలు ఎగ్గొట్టావు. ముఖ్యమంత్రిగా ఉండి నేను బిజీగా ఉన్నాను, సో నేను రాలేనని చెప్పారు, బాగానే ఉంది. మరి మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి 22 నెలలు అయింది కదా. 22 నెలల్లో ఒకసారి కోర్టుకెళ్ళి కోర్టుల్ని బెదిరించేటటువంటి ప్రయోగం ఒకటి చేశారు. ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ నుండి మీ వైఎస్ఆర్సీ కార్యకర్తలని వాళ్ళని వీళ్ళని బేగంపేట ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడి నుండి హల్చల్ చేసుకుంటా కోర్టుకు వెళ్తే, నేను కోర్టుకు వస్తే ఇలా ఉంటుంది కాబట్టి నన్ను కోర్టుకు పిలవద్దు అని చెప్పి న్యాయ వ్యవస్థకి ఛాలెంజ్ చేసినటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించమనేది. ఓకే సరే, ఆ విషయం తీసేద్దాం. జనపాముల శ్రీనివాసరావు అనుకుంటా అతని పేరు, గుర్తున్నాడా? కోడికత్తి శ్రీని అంటే గుర్తొస్తాడు. ఎందుకంటే అతని ఇంటి పేరుని కోడికత్తిగా మార్చేసినటువంటి ఘనులు మీరు. ఆ కోడికత్తి శ్రీని అనేటటువంటి వ్యక్తి మీ చేతి మీద చిన్న గాయం చేసినందుకు అతను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. కేవలం ఒక 5 నిమిషాలు మీరు కోర్టుకు వచ్చేసి సాక్ష్యం చెప్తే ఆ దళిత యువకుడు, 25 సంవత్సరాల దళిత యువకుడు, ఆయన వయసులో 20% అయినటువంటి 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయేవాడు కాదు. మీరు వచ్చి సాక్ష్యం చెప్పినట్లయితే న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంచి, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం లేక మీరు కోర్టుకు పోక, న్యాయ వ్యవస్థపై గౌరవం లేక మీరు కోర్టుకు పోక ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గేలాగా చేసి ఈరోజు చేతులు ఇలా కట్టుకొని న్యాయ వ్యవస్థపై గౌరవం పెంపొందించాలి, విశ్వాసం పెంపొందించాలంటారా? సిగ్గులేదా? ఆ తర్వాత మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కింద ఉండేటటువంటి వైఎస్ఆర్సీ కార్యకర్తలతోటి, నందిగం సురేష్ లాంటి ఎంపీలతోటి, తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి అనుకుంటా ఎమ్మెల్యే, ఆయన అట్లాంటి ఎమ్మెల్యేలతోటి, మీ వైఎస్ఆర్సీ ముఖ్య నాయకులతోటి జడ్జీలను లకారాలతో తిట్టిస్తే మీ కార్యకర్తలు దాదాపుగా 70 రోజులు జైల్లో ఉన్నారు. ఇక మీ పార్టీ వారా న్యాయ వ్యవస్థపై గౌరవాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో పెంపొందింపజేయండి అని చెప్పేసి సూచనలు ఇచ్చేది మీరా సూచనలు ఇచ్చేది. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్సీ కార్యకర్త కానీ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మీకు తప్ప ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంది. మీకు, మీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి.